మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ వారం ఈ యొక్క జూలై 14వ తారీఖు నుంచి అలాగే 20వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిట్ చేంజ్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకి కుజ భగవానుడు, రవి భగవానుడు, కుజ రవులు ఇద్దరు కూడా స్థాన మార్పు చెందడం అనేది ఈ వారం మనం గమనించదగిన విషయం. రవి మిథునం నుంచి కర్కాటకంలోకి, కుజుడు మేషం తన యొక్క సొంత ఇంటిని వదిలి వృషభ రాశిలోకి గురుడితో యుతి కట్టడం అనేది మేజర్గా ఈ వారం మనం చూడవలసిన విషయం. సో అలాగే మిగతా గ్రహాల పరిస్థితి కూడా చూస్తే మీనంలో రాహువు, కుంభంలో శని వక్రగతిలోను స్వక్షేత్రంలో ఆయన, కేతువు కన్యారాశిలో ఉన్నారు, రవి శుక్ర బుధుల యొక్క యుతి కర్కాటకంలో జరుగుతుంది, కుజ గురుల యొక్క యుతి వృషభంలో జరుగుతుంది. అలాగే చంద్రుని యొక్క సంచారం కూడా ఈ వారం మనం చూసినట్టయితే కనుక తుల, వృశ్చికం, ధనస్సు మీదుగా 3 రాశుల మీదుగా కూడా ఇక్కడ ఈ వారం ఉండబోతుంది. చంద్రుని యొక్క గోచారం కూడా ఈ విధమైన గ్రహస్థితులు, ఈ యుతులు, చంద్రుని గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండొచ్చు అనేది తెలుసుకుందాం. అలాగే ఈ వారం మనం 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా చూసే రాశుల్లో మొదటి రాశి చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. ఈ వారం మనం చూసినట్టయితే మేషరాశి వారికి ద్వితీయంలో గురుడు, చతుర్థంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు, షష్టమంలో కేతువు, లాభంలో శని, 5 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి మనకి కనిపిస్తుంది. దీనిలో ముఖ్యంగా ద్వితీయ గురుడు, లాభస్థ శని ఇద్దరు కూడా పవర్ఫుల్ మనీ కాంబినేషన్ కారకత్వాన్ని వహించే ద్వితీయ లాభాధిపతులు ఇద్దరు కూడా, అంటే ద్వితీయ లాభస్థానాల్లో గురుడు కూడా ఫైనాన్షియల్గా మంచి సపోర్ట్ ఇస్తుండగా, శని కూడా మీకు చేసిన కష్టానికి తగ్గ గుర్తింపునిచ్చుకుంటూ దానిలోనే ఒక మంచి ఒక స్థాయిని పెంచే మార్గాలు, అంటే మీ జీవితాశయం నెరవేరే మార్గాలను కూడా శని తప్పకుండా కోఆపరేట్ చేస్తూ ఉండడం మనం గమనించదగిన విషయం. శుక్ర బుధులు ఇద్దరు చతుర్థ స్థాన సంచారం మేషరాశి వారికి కొంత మానసిక ప్రశాంతత, ఊరట కలిగే విషయాల్లో ఈ 2 గ్రహాలు మంచి అనుకూలతనిస్తుండగా, షష్టమ స్థానంలో కేతు సంచారం చాలా వరకు కూడా రుణ బాధలు కావచ్చు, వివాదాలు కావచ్చు, సో ఎన్నో రకాల సమస్యల్ని డైలీ రొటీన్లో మీకు ఎదురయ్యే సమస్యల్ని మీరు పెద్దగా పట్టించుకోకుండా, ఎవరితో గొడవ అనేది పెంచుకోకుండా మీకు మీరుగా వాటికి దూరంగా ఉంటూ చక్కగా ప్రశాంతంగా ఉండే విధంగా ఈ యొక్క గ్రహస్థితి మీకు ఉపకరిస్తూ ఉంది. 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది మేషరాశి వారికి. ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. మేషరాశి వారికి మనం చూసినట్టయితే ఈ వారం సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, సప్తమంలో చంద్రుడు అనుకూలిస్తారు. అలాగే ఆ యొక్క శుక్రుడు కూడా చతుర్థ స్థాన సంచారంలో ఉన్నారు. శుక్ర బుద్ధులు కూడా చక్కగా చతుర్థ స్థానంలో సంచారంలో అనుకూలించడం వల్ల చాలా వరకు మ్యారిటల్ లైఫ్లో హ్యాపీనెస్ విషయంలో కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, బిజినెస్ పార్ట్నర్షిప్ల్లో కావచ్చు, సో ఎదుటివారి అనుకూలతకు సంబంధించిన అనేక విషయాల్లో మీకు కొంత ఊరట కలిగించడం వల్ల కొంత మానసిక ప్రశాంతత మీరు పొందుతూ ఉండే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా గృహానికి సంబంధించి కూడా గృహానికి ఇంట డొమెస్టికల్గా కూడా కొంత మానసిక ప్రశాంతత, ప్రాపర్టీస్ విషయంలోనూ, వెహికల్స్, ల్యాండ్స్, ప్రాపర్టీ సేల్స్ అండ్ పర్చేస్ విషయాల్లో కూడా కొంత అనుకూలమైన ప్రభావాలు ఇక్కడ శుక్ర బుధుల యొక్క ఇటీవల మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బుధ గురువారాల్లో మనం చూసినట్టయితే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇక్కడ కొంతవరకు అష్టమ స్థాన సంచారంలో చంద్రుడు ఉండటం ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి గృహపరమైన, ముఖ్యంగా ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్, కుటుంబపరమైన ధనపరమైన విషయాల రీత్యా ఈ బుధ గురువారాల్లో చిన్నపాటి మెంటల్ టెన్స్ అనేది ఉండే ఆస్కారాలు,
ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో హెల్త్ అంటే జస్ట్ ఒక 2-3 డేస్లో ఉండే చిన్నపాటి హెల్త్ ఇష్యూస్, ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్, ముఖ్యంగా స్పైసీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, వాతాన్ని కలిగించేవి తీసుకోవటం వల్ల కలిగే రుగ్మతలు, ఈ యొక్క బుధ గురువారాల్లో హెల్త్ ఇష్యూస్కి సంబంధించి మనం వాటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేసిన రావాలి అనుకున్న వస్తుంది అనుకున్న మనీ ఏదైతే ఉందో ఆర్థిక పరంగా ధనపరమైన విషయాల్లో కొంత స్ట్రక్కింగ్ వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది ఫైనాన్షియల్ పరంగా. శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశి వారికి భాగ్యస్థానంలో నవమస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తుంది. నవమస్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఏదైతే ఈ రాశి వారికి జరుగుతూ ఉందో, సో ఇక్కడ చాలా వరకు కూడా ఫాదర్ సపోర్ట్, మీ యొక్క కుటుంబానికి నాన్నగారి సపోర్ట్ కానీ, కొంతమంది గురువుల యొక్క దర్శనం కానీ మీ ఇంట జరిగే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి సంబంధించి కుటుంబంలో కొన్ని శుభకార్యాలకి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అదేవిధంగా ఈ మేషరాశి వారికి మనం చూసినప్పుడు ఏదైతే ద్వితీయ స్థానంలో ఉన్న కుజుని యొక్క సంచారం కొంత అనానుకూలత ఉండటం మనం ముఖ్యంగా గమనించదగిన విషయం ఈ వారం. కాబట్టి కొంచెం ధనస్థానంలో ధన వాక్కు కుటుంబ స్థానంలో కుజుని యొక్క సంచారం ద్వితీయ స్థాన సంచారం కొంత మీ మాటల్లో కొంచెం ఆవేశాన్ని ర్యాష్నెస్ని పెంచే ఆస్కారాలు ఉంటాయి. ధనపరంగా కూడా ఖర్చుల విషయంలో కొంచెం ర్యాష్ స్పెండింగ్ కానీ, లేకపోతే ధనపరమైన విషయాల్లో స్ట్రక్కింగ్ కానీ, రావాల్సిన ధనం ఆగే విషయాలు ఇలా కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి వాక్కు ద్వారా కానీ ఆర్థిక పరంగా కానీ కుటుంబంలో కానీ ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడం కోసం అదే వాక్ స్థానంలో ఉన్న కుజుడికి ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం, చక్కగా కుజన వగ్రశాంతి మంత్రం మీ యొక్క వాక్ స్థానంలోనే ఉన్న కుజుడికి మీ వాక్కుతో ఆయన మంత్రాన్ని జపించడం వల్ల చాలా నెగిటివ్స్ తగ్గి ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మేషరాశి వారికి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. ఈ రాశికి అలాగే మ్యారిటల్ మ్యాచెస్ విషయంలో కూడా చక్కగా గురుబలం ఈ సమయంలో అనుకూలంగా ఉంది కాబట్టి తప్పకుండా వీరికి అనుకూలమైన సంబంధాలు కుటుంబం నుంచే వచ్చే ఆస్కారాలు చాలా వరకు ఈ సమయంలో ఉన్నాయి. శుక్రబుధుల యుతి కూడా అర్ధాష్టమంలో ఉంది కాబట్టి తప్పకుండా ఫ్యామిలీ నుంచే కొన్ని సంబంధాలు కూడా మీకు వచ్చే ఆస్కారాలు ఉంటాయి. వృషభ రాశి వారికి సంబంధం చూద్దాం. అలాగే వృషభ రాశి వారికి ఇక్కడ మనకి తృతీయంలో రవి, తృతీయంలో శుక్రుడు, లాభంలో రాహు, 3 గ్రహాల యొక్క సంచారం ఇక్కడ వీరికి వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉంది. 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, షష్టమంలో చంద్రుడు అనుకూలంగా ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా తృతీయ స్థాన సంచారంలో ఉన్నారు, ఆయన కూడా అనుకూలంగా ఉన్నారు. సో కాబట్టి ఈ వారం ప్రారంభమే రుణరోగ శత్రుస్థానమైన షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో మీకు ఈ మంత్లో కలిగిన ఏమన్నా చిన్నపాటి సమస్యలు కావచ్చు, డిస్టర్బెన్సెస్ కావచ్చు, వాటిని అవి హెల్త్ పరంగా అయినా లేకపోతే వ్యక్తుల పరంగా అయినా ఎలా అయినా వాటిని మీరు ఓవర్కమ్ చేసుకోవడానికి సంబంధించి చాలా వరకు ఇక్కడ వారం ప్రారంభం మీరు ట్రై చేసే ఆస్కారాలు ఉన్నాయి. సో అదేవిధంగా చంద్రుడి అనుకూలత వల్ల ఆరోగ్య సమస్యల నుంచి మీరు చక్కగా ఓవర్కమ్ అవటం కావచ్చు, వివిధ సమస్యల నుంచి వాటికి ఈ నెలలో చిన్నపాటిగా ఎదురైన సమస్యలను మీరు తప్పకుండా వాటిని అధిగమించే ఆస్కారాలు ఉన్నాయి. సో దీనిలో భాగంగా మీరు ముఖ్యంగా అవలంబించే తీరు ఏంటంటే శుక్రుడి తృతీయ స్థాన సంచారం. ముఖ్యంగా మీ చుట్టుపక్కల వాళ్ళని, మీ తోటి వాళ్ళని, కొలీగ్స్ని, రిలేటివ్స్ని, లేకపోతే ఎవరైతే మీతో పనిచేస్తారో, ఎవరైతే మీ చుట్టూ ఎక్కువ ఉంటారో వాళ్ళతో ఎక్కువ గొడవ పెట్టుకోకుండా ప్రతి వాళ్ళని కలుపుకు వెళ్తూ, సో అందరితో కూడా ఎందుకు వచ్చిన గొడవ మనకి ప్రశాంతంగా మన పని మనం చేసుకుని వెళ్ళిపోతే పోతాం, ఒక హాయి చెప్తే ఏం పోద్ది, మనకు పోయేదేం లేదుగా అన్నట్టు ఇక్కడ కలుపుకి వెళ్ళే ప్రయత్నం చేయటంతో అక్కడి నుంచి మీకు వచ్చే సమస్యల్ని ఈ వారం మీరు నెమ్మదిగా అధిగమించడం అనేది మొదలు పెడుతుంటారు. అదేవిధంగా శుక్రుని యొక్క సంచారం కూడా తృతీయ స్థాన సంచారంలో అనుకూలంగా ఉంది ఇక్కడ. అలాగే వృషభ రాశి వారికి ఈ వారం నుంచి రవి అద్భుతమైన సంచారం తృతీయ స్థాన సంచారంలోకి వస్తూ ఉన్న కారణంగా
గత 3 నెలలుగా ఎదురవుతున్న ఆరోగ్యపరమైన ఇబ్బందులు కావచ్చు, వివిధ రకాలైన తలకాయ నొప్పులు కావచ్చు. సో తృతీయ స్థాన సంచారం మొదలుపెట్టిన రవి యొక్క శక్తితో కూడా ఇక్కడ వృషభ రాశి వారికి తప్పకుండా హెల్త్ అండ్ వెల్త్, కొంచెం మీ పరాక్రమ స్థానంలో రవి యొక్క సంచారం మీకు ధైర్య సాహసాలను పెంచడం వల్ల మీరు ముందుగా డేర్గా ఒక స్టెప్ వేయటం. రవి తృతీయంలో సంచారం ఉండటం, చంద్రుడు షష్టమంలో ఉండటం, శుక్రుడు తృతీయంలో ఉండటం, కాబట్టి కొన్ని అనుకూలమైన వాతావరణాలని మీ ధైర్య సాహసాలతో మీరే క్రియేట్ చేసుకుంటారు అక్కడ. సో బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశి వారికి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనేది మనకు కనిపిస్తుంది. అయితే ఈ రాశికి మేజర్గా ఈ వారం మనం చూడాల్సిన విషయం ఏంటంటే రాశిలో కుజుడి యొక్క సంచారం అనేది ఇక్కడ మనకి మొదలవటం. సో ఈ వారం నుంచి కుజుని యొక్క సంచారం రాశిలో మొదలవటం. ఆల్రెడీ అక్కడ గురుడు ఉన్నాడు, ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడితో కలిసి కుజుడు కూడా కలిసి ఉంటాం కారణంగా. సో ఇక్కడ జన్మస్థో గురుహు ధనక్షయం అంటారు. సో కాబట్టి కొన్ని స్థాన చలనాల వల్ల కావచ్చు, స్థాన భ్రంశాల వల్ల కావచ్చు, కొంతవరకు ధనక్షయం అంటే డబ్బులు అనేది కొంత ఖర్చు అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యయాధిపతి సప్తమాధిపతి అని కుజుడి యొక్క సంచారం యొక్క రాశిలో ఉండటం వల్ల ఎక్కువగా ఇక్కడ మీకు ఏంటంటే అగ్రెసివ్నెస్, కోపం, ఆవేశం, షార్ట్ టెంపర్ లాంటివి ఊరికే మీ ఎదుటి వాళ్ళ వల్ల, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ జాబ్ చేసే చోట మీ తోటి పని వాళ్ళు కావచ్చు, మీరు ఫ్రీక్వెంట్గా ఎవరితో ఎక్కువ ఉంటారో మీ ఫ్రెండ్స్ అయినా, కాలేజీ వాళ్ళైతే పిల్లలైతే వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, ఇలా మీ జీవిత భాగస్వామి వల్ల కానీ ఏదైనా మీ ఎదుటి వాళ్ళ వల్ల, మీ క్లోజ్ రిలేషన్స్ వల్ల మీకు ఎక్కువ షార్ట్ టెంపర్, వాళ్ళ చేసే పనులు కావచ్చు, వాళ్ళకు నుంచి వచ్చే సమస్యల వల్ల కావచ్చు. సో అది కూడా మీకు ఎక్కువ ప్రెషర్ క్రియేట్ చేయటం వల్ల మీకు ఇక్కడ నెమ్మదిగా ఒక్కసారిగా ఆవేశం అనేది వస్తూ ఉంటుంది. సో కాబట్టి కుజుడిని ఈ విధంగా రాశిలో కుజుడి యొక్క సంచారం ఒకటి మాత్రం ఇక్కడ మీరు కొంత బ్యాలెన్స్ చేసుకోవాల్సిన విషయం. అలాగే వారాంతానికి చూస్తే శుక్ర శనివారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి జరుగుతుంది. అష్టమాధిపతి ఎక్కడో లేదు, మళ్ళీ ఆ యొక్క గురు భగవానుడు కూడా మీ యొక్క రాశిలోనే సంచారంలో ఉంటున్నారు. సో కాబట్టి ఆకస్మిక ప్రయాణాలు, సడన్గా వస్తున్న మార్పులు చేర్పులు, అవి మీ మీద చూపిస్తున్న ప్రభావం, దీనికి సంబంధించిన విషయాల్లో శుక్ర శనివారాలు ఆ 2 రోజుల్లో సో ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి అనే దానిలో చిన్నపాటి టెన్స్ ఫీలింగ్ అనేది వృషభ రాశి వారికి ఈ వారాంతం మనకు కనిపిస్తుంది. సో ఏదేమైనా కుజ గురులు ఇద్దరు కూడా ఇతికట్టి రాశిలో ఉన్నారు ఇక్కడ. సో కాబట్టి దీనివల్ల కొంత షార్ట్ టెంపరు, కోపావేశాలు. సో ఇక్కడ గురుడు కూడా రాశిలో ఉండటం వల్ల పెద్ద ఉపయోగకరంగా రాశిలో గురుడి యొక్క సంచారం ఉండకపోవటం అనేది మెయిన్గా మనం అక్కడ గమనించదగిన విషయం. సో కాబట్టి రాశిలో ఉంటున్న ఈ కుజ భగవానుడికి తప్పకుండా కొంతవరకు ఈ షార్ట్ టెంపర్, అగ్రెసివ్నెస్, నేచర్ ఇలాంటివి తగ్గటం కోసం సో ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం వృషభ రాశి వారికి చాలా మంచిది. ఇక్కడ ముఖ్యంగా కుజుడి యొక్క మార్పే అన్ని రాశుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఈ యొక్క వారం. సో అదేవిధంగా ఈ ఆదివారం స్పెషల్ టాపిక్ మనం ఏదో చెప్పుకుంటాం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి. అన్ని రాశుల్లోకెల్లా ఏ రాశి గొప్పది అనేది శీర్షిక. ఈ శీర్షికన అన్ని రాశుల్లో ఏ రాశి గొప్పది అనేది మనం ఈ వారం ఆదివారం ఉదయం 10 గంటలకి స్పెషల్ టాపిక్ మన ఛానల్లో ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. ఇక మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి ద్వితీయంలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు 2 గ్రహాలకు అనుకూలతుంది. అలాగే దశమంలో రాహు, మొత్తం 3 గ్రహాలు. సో అలాగే ఈ రాశి వారికి మోర్ స్ట్రెంగ్త్ మనం ఏం చెప్పుకోవాలంటే ఈ వారం ద్వితీయ స్థానంలో శుక్రబుధుల యొక్క యతి ఆర్థికపరమైన విషయాల్లోనూ, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విషయంలోనూ, కొంతవరకు ఫైనాన్షియల్ సపోర్ట్కి సంబంధించిన విషయాల్లో శుక్రబుధుల యొక్క యతి మీకు కొంత పాజిటివ్ సంచారంగా మనం ఈ రాశికి చెప్పుకోవచ్చు. అలాగే దశమంలో రాహు యొక్క సంచారం కూడా ప్రొఫెషన్ అంటే కర్మస్థానంలో రాహు సంచారం తప్పకుండా ప్రొఫెషన్కి సంబంధించి, అలాగే వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు సానుకూల పరిస్థితులు లేకపోయినప్పటికీ ఎలాగ వాటిని మనం అధిగమించాలి అనే ఒక షార్ట్ కట్స్ మెథడ్ని మీకు పరిచయం చేస్తుండడం వల్ల రాహు కూడా దశమస్థానంలో మనకి ఒక మంచి గ్రహంగా మనం చెప్పుకోవచ్చు. ఈ వారం 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వారికి మిథున రాశి వారికి అనుకూలంగా ఉంది. సో ఎప్పుడైతే పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి మనకు అనుకూలంగా ఉందో
సో ఇక్కడ పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నారు. ఇక్కడ మీ ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించి షేర్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, సో ఏదైతే ఈ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించి ఆర్థిక పరమైన లావాదేవీలకి సంబంధించి కానీ, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కానీ మీ ఎక్స్పెక్టేషన్స్ విషయంలో సో ముఖ్యంగా ఇక్కడ కొంతవరకు న్యూట్రల్ రిజల్ట్స్ అనేది మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ రవి యొక్క సంచారం కూడా మిథున రాశి వారికి వారం నుంచి మారుతుండడం ద్వితీయంలోకి. సో కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్గా మనకి పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్స్కి లేకపోతే ఏదన్నా మనకి చిన్నపాటిగా కొంత పర్లేదు ఆర్థిక పరంగా మనకి కలిసి వచ్చింది అనుకున్న ఇంతలోనే రవి యొక్క సంచారం ఇక్కడ ద్వితీయ స్థాన సంచారంలో ఉండటం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా కుటుంబంలోనూ చిన్నపాటి సమస్యలు ఏదో ఒకటి రావటం వల్ల మనీ అనేది కొంచెం మళ్ళీ డ్రైగా ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుంది. సో కాబట్టి నేను ఇలా అనుకుంటే అలా అయింది ఏంటి అనే విధంగా సంతానపరమైన విషయాల్లో అయినా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయినా ఇలాంటి న్యూట్రల్ రిజల్ట్స్ అనేది ఈ వారం మనకి కనిపిస్తూ ఉన్నాయి. బుధ గురువారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. సో ఈ రాశి వారికి ఇక్కడ మెడికల్ ఎక్స్పెన్సెస్గా కానీ, అలాగే ముఖ్యంగా వ్యయ స్థానంలో ఇక్కడ షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం, కానీ కుజుడి యొక్క సంచారం వ్యయ స్థానంలో గురుడితో కలిసి ఉండటం వల్ల ఇక్కడ మేజర్గా ఏంటంటే కొంత ఎక్స్పెన్సెస్ అనేవి మాత్రం ఈ వారం మనకి కొంతవరకు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడితో కలిసి కుజుడు కూడా కలిసి ఉంటాం, సో ద్వితీయ స్థానంలో. సో దీనివల్ల బుధ గురువారాలు కొంత నిద్రలేమి కూడా ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉండగా, దాంతోపాటే కొంత మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ, సో అదర్ ఎక్స్పెన్సెస్ కానీ కొంచెం మనకి ఈ యొక్క మిథున రాశి వారికి ఎక్కువగా ఈ వారం మనకి హైలైటెడ్గా కనిపిస్తూ ఉంది. సో అంటే ఇక్కడ మీకు వచ్చిన ప్రాఫిట్ కూడా కొన్ని సందర్భాల్లో మీరు దాచుకున్నది, లేకపోతే కొన్ని ప్రాఫిట్స్ కూడా కుజుడి యొక్క వ్యయ స్థాన సంచారం గురుడితో కలిసి ఉండటం వల్ల కొన్ని పరిస్థితులకి సో ఓకే మనం తప్పదు, ఇంకా ఇది కూడా తీసి మనం కొంత ఖర్చు పెట్టాల్సిందే అనే విధంగా ఉండే ఆస్కారాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. శుక్ర శనివారాల్లో మిథున రాశి వారికి మనం చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనేది జరుగుతుంది. సో ఈ రాశికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనుకూలిస్తుంది. సో ఇక్కడ ముఖ్యంగా స్టేట్ టు స్టేట్ జర్నీస్ కానీ, అబ్రాడ్ జర్నీస్కి కానీ, అలాగే ఫారెన్ ట్రావెల్స్, లేకపోతే జాబ్స్ ఇన్ సమ్ దూర ప్రదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు, వీటికి అనుకూలంగా ఉంది. కానీ అట్ ద సేమ్ టైం వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా ఏంట్రానైనా రోజు రోజుకి మనకి ఖర్చులు పెరిగేదైనా వచ్చేదేమన్నా ఉందా అన్నట్టు కూడా కొన్ని పరిస్థితులు మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సేమ్ వివాహాది శుభకార్యాల ప్రయత్నాల్లోనూ ఇక్కడ దూర ప్రాంతాల్లో ఇక్కడ మ్యాచెస్ అనేవి కుదిరే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే కొన్ని సందర్భాల్లో మీరు మీ పార్ట్నర్ కొద్ది కాలం మీకు నుంచి దూరంగా వెళ్ళి ఉద్యోగం చేయాల్సి రావటం కానీ, దూరంగా ఉండాల్సిన అవసరం కానీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. గురుబలం ఏదైతే మీకు వ్యయ స్థానాల్లో అంతగా ఇక్కడ తక్కువగా ఉందో, గురుబలం లేకపోవటం వల్ల వ్యాపారంలో కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ, ఉద్యోగంలో కానీ కొన్ని తప్పకుండా ఈ సమయంలో కొంచెం తప్పదు, ఈ క్లిష్టకాలాన్ని మనం ఎదుర్కొని కొంచెం ముందుకు వెళ్లాల్సిందే అనే విధంగా పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వ్యయ స్థానంలో ఉన్న కుజుడికి ఈ వారం చాలా వరకు కూడా కుజుడి యొక్క మార్పే అన్ని రాశుల వారి మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. ఎందుకంటే ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడితో కలిసి కుజుడు ఇతి చెందడం వల్ల, ముఖ్యంగా వ్యయ స్థానంలో కుజుడు ఉండటం వల్ల కొంచెం రాత్రుళ్ళు కూడా ఏదో ఒక విషయం గురించి ఎక్కువ ఆలోచించాల్సి రావడం, రీసెర్చ్ వర్క్లో ఉంటే పర్వాలేదు, ఏ వర్క్ లేకుండా ఊరికే ఏదో ఆలోచిస్తూ కూర్చుంటే అది కొంచెం నెగిటివ్. సో కాబట్టి ఎవరికైనా నిద్ర పట్టకపోతే చక్కగా ఈ రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించి సో లేకపోతే ఉగ్రం వీరం నృసింహస్వామి మంత్రం ఉంది, సో అది చదువుకున్న చాలా మంచి ఫలితాలు అనేవి మిథున రాశి వారికి వస్తాయి. వ్యయ స్థానంలో ఉన్న కుజగురుల యొక్క ఇతికి ఇది చాలా మంచి పరిహారంగా పనిచేస్తుంది. అలాగే ఈ ఆదివారం ఏదైతే మనం ప్రతి సండే స్పెషల్ టాపిక్ అని మనం చెప్పుకుంటూ ఉన్నామో, అన్ని రాశుల్లో ఏ రాశి మంచిది అనే శీర్షికన ఈ ఆదివారం ఉదయం 10 గంటలకి వీడియో మన ఛానల్లో, అది కూడా మీరు చూడవచ్చు. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి రాశిలో శుక్రుడు, తృతీయంలో కేతువు,
లాభంలో కుజుడు, లాభంలో గురుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉంది. 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనకుంది. సో కాబట్టి శుక్ర శనివారాలు ఈ యొక్క 2 రోజులు కూడా మనకి మంచి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక వీరికి ముఖ్యంగా ఈ వారం మనకి మెయిన్ స్ట్రెంగ్త్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే కుజుడి యొక్క స్థాన మార్పు ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతమైన మార్పు కింద కర్కాటక రాశి వారికి మనం చెప్పుకోవచ్చు. సో చాలా కాలం తర్వాత దరిదాపుగా 2.5 సంవత్సరాల తర్వాత కుజుడు ఇప్పుడు మీకు మంచి అనుకూలమైన స్థానంలోకి రావటం మనం గమనించదగిన విషయం. విత్ గురుడితో కలిసి, శుభగ్రహాన్ని గురుడితో కలిసి లాభస్థానంలో ఇద్దరు యుతి చెంది ఉండటం కర్కాటక రాశి వారికి తప్పకుండా దిస్ ఈస్ ఏ వెరీ సమ్ పాజిటివ్ ట్రాన్సిట్గా మనం చెప్పుకోవచ్చు. సో అలాగే తృతీయంలో ఉన్న కేతు చక్కగా మంచి ధైర్య సాహసాలని, మనకి పరాక్రమ స్థానంలో ఉన్న కేతు ధైర్య సాహసాలను ఇస్తూ, రాశిలో ఉన్న శుక్రుడు కూడా ఎంతో కొంత తగినంత మనకి కొంతవరకు కొంత పాజిటివ్ అండ్ ప్లెజెంట్ మైండ్ని, కాన్ఫిడెన్స్ని ఇస్తూ ఉన్నారు. సో కర్కాటక రాశి వారికి చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, మనందా చెప్పుకున్నట్టు చతుర్థ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, ఆ శుక్రుడు కూడా రాశిలోనే సంచారంలో ఉన్నారు. చాలా వరకు కూడా గృహ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కొంతవరకు కంఫర్ట్స్ విషయంలో కానీ, మానసిక ప్రశాంతత విషయంలో కానీ, ఒక చిన్నపాటి ఎమోషన్ మనకి ఎందుకో తెలియదు, ప్రాపర్టీస్ విషయంలో కానీ, గృహపరమైన విషయాల్లో కానీ, ఇంటి పరిస్థితుల రీత్యా కానీ ఇక్కడ ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం ఆది, సోమ, మంగళవారాల్లో, సో ఏదైతే ఇక్కడ శుక్రుడి యొక్క సంచారం కూడా కొంతవరకు రాశిలో ఉంటుందో, సో ఉన్నంతగా అష్టమ శని నడుస్తున్నప్పటికీ కూడా పరిస్థితుల రీత్యా మీ మైండ్ని ఉన్నంతలో మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ప్లెజెంట్గా ఉంచుకోవడానికి మీరు ట్రై చేయటం అనేది ఇక్కడ మనం గమనించదగిన విషయం. బుధ, గురువారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా పంచమంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో కుజుడు ఆ పంచమాధిపతి, ఆ యొక్క రాశ్యాధిపతి కుజుడు కూడా గురుడితో కలిసి ఇతికట్టి చక్కగా ఇక్కడ మనకి లాభస్థానంలో ఉంటాం. సో తప్పకుండా ఈ రాశి వారికి ఇక్కడి నుంచి ఒక స్థిరమైన ఆలోచనలు, ఒక మానసికంగా ఒక మనోధైర్యం, ఒక స్థిరత్వం, అలాగే ఈ రాశికి కర్కాటక రాశికి ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, షేర్స్ కానీ, మీ ఆలోచనలకు సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా సంతానపరమైన విషయాల్లో కానీ కర్కాటక రాశికి ముఖ్యంగా ఈ యొక్క కుజుడు చాలా 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 మంచి శుభగ్రహం. అలాంటి గ్రహం లాభస్థానంలో ఉంటాం. కొంతవరకు ఉద్యోగ పరిస్థితుల రీత్యా మీకున్న డిస్టర్బెన్సెస్, ఫైటింగ్స్ లాంటివి, అగ్రెసివ్ సిచ్యువేషన్స్ ఇలాంటివి క్రమంగా తగ్గుముఖం పట్టి తప్పకుండా మీకు ఇక్కడ కొంత బెనిఫిటబుల్గా అటు ఉద్యోగ పరంగా కావచ్చు, ఇటు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కావచ్చు, సంతాన పరంగా కావచ్చు, కొంత మీకు ముందడుగు పడే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. శుక్ర శనివారాల్లో చూస్తే కనుక ఈ రాశి వారికి ముఖ్యంగా షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు. అద్భుతంగా షష్టాధిపతి గురుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు. మీకు ఎదురయ్యే ప్రతి సమస్య కూడా అది చివరికి మీకు మంచే చేసిందనే విధంగా కాలం ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది. సో యు గెయిన్ త్రూ యువర్ ఎనిమీస్, మీ శత్రువుల వల్ల మీరు లాభపడతారు. అదేవిధంగా తప్పకుండా ఏవైతే సమస్యలు వస్తాయో ఆ సమస్యలే మీ యొక్క మీకు ఒక ప్రయోజనాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూస్తే అష్టమంలో శని, రాశిలో రవి, ఈ రెండే దోషాలుగా కనిపిస్తున్నాయి. అష్టమ శని చాలా లాంగ్ రన్కి వెళ్ళి నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళండి, చాలా మంచిది. నిత్యం జపాకుసుమ సంకాశం కాశవేయం మహద్యుతిం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనుకుంటూ రవి నవగ్రహ శాంతి మంత్రం కూడా చదువుకుంటే
ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇక కర్కాటక రాశి వారికి ఉంటాయి. సో అదేవిధంగా ఈ ఆదివారం సండే స్పెషల్ టాపిక్ ఉదయం 10 గంటలకు మనం చెప్పుకుంటూ ఉంటాం. సో అన్ని రాసుల్లో ఏ రాశి గొప్పది అనే శీర్షికన మనం ఆ యొక్క వీడియో ఈ ఆదివారం ఉదయం 10 గంటలకి మన ఛానల్లో ఆ వీడియో కూడా మీరు చూడవచ్చు. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి 1000 స్థానంలో శుక్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి యోగిస్తూ ఉంది. సో 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి మనకి కనిపిస్తూ ఉంది. సో మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వారికి సంబంధించి సో ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా అనుకూలంగా ఉంది. తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. సో ఒక్క రాశి మాత్రమే సింహరాశి వారికి యోగిస్తుంది. అది మీరు చూసిన విషయం. 1000 స్థానంలో ఉన్న శుక్రుడి సంచారం మాత్రమే సింహరాశి వారికి కొంత అనుకూలంగా ఉంటాం. 8 గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. అంటే మనకి ఇక్కడ ఏమర్థం అవుతుంది, కొంచెం ఏదైనా పని జరగట్లేదు అంటే ఓకే దాని గురించి పెద్దగా ప్రయాసపడి డిప్రెస్ అయిపోయి జుట్టు పీక్కుని కాకుండా ఓకే 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ప్రతోడు మనకి సహకరిస్తాడని ఏం లేదు. అక్కడ జరిగిన పని మనం వెళ్ళంగానే ఆడి పక్కకు లేచి టీ తాగడానికి దేనికి వెళ్తాడు. ఆడి గురించి 2 నిమిషాలు నుంచుందాం. ప్రతిదానికి ఫ్రస్ట్రేట్ అవ్వకుండా పని జరిగేదాకా ఓకే అని చెప్పి మీరు చాలా కాంప్రమైజ్ ఎడుగుంటే సిచ్యువేషన్ అండర్ యువర్ కంట్రోల్ అనమాట. సో కాబట్టి కాలం ఎలా ఉందో దాన్ని బట్టి మనం నడుచుకుంటే ఎటువంటి బీపీలు రావు. అదే మనం ఇక్కడ మెయిన్గా తెలుసుకోవాల్సింది. సో కాబట్టి ఇక్కడ సింహరాశి వారికి మెయిన్ 3, 4, 5 స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉంటాం. తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. శుక్రుడు ఎక్కడ ఉన్నారు, ఆయన 1000 స్థానంలో ఉన్నారు. తో పాటుగా రవి కూడా ఉన్నారు, తో పాటుగా బుధుడు కూడా ఉన్నారు. ఇక్కడ బుధ, రవి, శుక్రుల యొక్క యుతి 1000 స్థానంలో జరుగుతుంది. సో కాబట్టి సింహరాశి వారికి ఇండికేటింగ్ సమ్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ మనం చూస్తే కనుక సో ద్వితీయ లాభాధిపతి ఆయన బుధుడు ఇక్కడ కొంచెం 1000 స్థానంలో ఉంటాం. సో ధనపరంగా, కుటుంబపరంగా కొన్ని ఖర్చులు ఉన్నాయి. సో ఇక్కడ ఆల్రెడీ రాశ్యాధిపతి కూడా 1000లో ఉన్నాడు. సో కాబట్టి ఎక్కువగా మీరు కూడా కొంత అలసిపోయేంతగా కొంచెం వర్క్ లోడ్ కానీ లేకపోతే దూర ప్రయాణాల్లో ప్రయాణించినంతగా కొంచెం అలసట కానీ ఉండే ఆస్కారాలు కొంచెం ఇక్కడ సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే శుక్రుడు కూడా కొంత 1000 స్థానంలో ఉన్నాడు కాబట్టి మనస్పూర్వకంగా, ఇష్టపూర్వకంగా మీరు పెట్టుకునే ఖర్చులు కొన్ని. సో ఇక్కడ ఏదైనా సరే కాన్సెప్ట్ ఏంటంటే ఆది, సోమ, మంగళవారాల్లో కొంత ఎక్కువ శ్రమ ఆధిక్యత అనేది మనకి కనిపిస్తుంది. అది ఎక్స్పెన్సెస్ రీత్యా కావచ్చు లేకపోతే ఖర్చులు రీత్యా కావచ్చు. సో ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. బుధ, గురువారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశి వారికి 4వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే కుజుడు కూడా ఈ రాశికి 10వ స్థానంలోకి ఈ వారం నుంచి ఎంటర్ అయ్యారు. ఆల్రెడీ గురుడు ఉన్నారు, గురుడితో పాటుగా కుజుడు ఉన్నాడు. ఇక అసలు మామూలు ఫ్రస్ట్రేషన్ ఉండదు. ఎందుకంటే గురుడే ఎక్స్పాన్షన్ ప్లానెట్. జాబులో గురుడే ఎక్కువ పని కనిపిస్తూ ఉంటుంది, చేసే కర్మ ఎక్కువ, అంటే మీరు చేసే పని కొంచెం ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సరే ఓకే గురుడు అక్కడే ఉన్నాడు కాబట్టి చేసుకుంటూ వెళ్తాడు. కుజుడు కూడా రావటం వల్ల కుజుడు ఒక షార్ట్ టెంపర్ ప్లానెట్. ఏంటంటే అంత సహనం లేకపోతే ఎలా అయ్యా నీకు అనుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి. సో ఎందుకంటే కుజుడికి అంత సహనం ఉండదు. ఏంట్రా బాబు ఈ వర్క్ అని చెప్పి 10th హౌస్లో కుజగురుల యొక్క యుతి ఏంటంటే కుజుడి వల్ల అక్కడ అగ్రెసివ్నెస్, కొంత గురుడి వల్ల ఎక్స్పాన్షన్ రెండూ కనిపిస్తున్నాయి. కాబట్టి జాబులో మీరు చేసే వృత్తిలో అంటే మీరు జాబ్ చేస్తుంటే ఇంట్లో వాళ్ళు ఏమండి ఇక్కడ పిల్లల్ని ఇక్కడికి తీసుకెళ్ళాలండి అని వాళ్ళు ఫోన్ చేసిన, లేకపోతే అక్కడ ఆడెవడో ఫోన్ చేసి బాబు ఇంక ఇది కట్టలేదయ్యా ఇంకోడన్నా, లేకపోతే అక్కడ ఇంకో పని ఏదో చూడాలన్నా, లేకపోతే మీ ఆఫీసులో పక్కనోడు ఎవడన్నా సెలవు పెట్టిన ఆడి పని కూడా మీరే చేయాలన్నా ఓర్పుతో, నేర్పుతో, సహనంతో చేసుకోవాల్సిన సమయం అని మాత్రం మీరు గమనించండి. సో వారాంతానికి చూస్తే కనుక ఇక 5వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి మనం చెప్పుకున్నట్టు ఇక్కడ గురు భగవానుడు పంచమాధిపతి, అక్కడ పంచమంలో చంద్రుని యొక్క సంచారం, ఆ యొక్క రాశ్యాధిపతి గురుడు కూడా 10వ స్థాన సంచారంలో ఉంటున్నారు. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఉన్నదల్లా ఫ్యాక్ట్. మీరు సరే పని పెరిగితే పెరిగింది ఓకే, చేసే పని అన్నా నచ్చుతుంది అంటాడంటే అది కూడా ఆడేంటి ఏం చెప్పడు, ఎంత పని చేస్తున్నాం అన్నట్టు ఉంటుంది అనమాట. మీ పని మెచ్చుకోవాలి అని కూడా నేను కోరుకోకూడదా అండి అని అనొచ్చు, కానీ పరిస్థితులు అలా ఉన్నాయి. చేసుకుంటూ వెళ్ళండి, దాని ఫలితం అదే వస్తుంది.
సో సింహరాశి వారికి సంబంధించి మెయిన్గా ఇక్కడ కుజ గురుల యొక్క యుతి అండ్ ఇక్కడ మనకి 1000 స్థానంలో రవి బుధుల యొక్క యుతి కూడా మెయిన్గా ఎఫెక్ట్గా కనిపిస్తుంది. సో రవి కూడా ఈ వారం నుంచి 1000 స్థానంలోకి వస్తున్నారు కాబట్టి రవి ఎవరో కాదు, మీ రాశ్యాధిపతి. రాజ్యాధిపతి 1000 స్థానంలో వస్తే నెమ్మదిగా మనకు నీరసం వచ్చేస్తూ ఉంటుంది. సో కాబట్టి తప్పకుండా రవికి ఛార్జింగ్ పెట్టండి. రవి 12 నామాలు: ఓం మిత్రాయ నమః, ఓం రవియే నమః, ఓం సూర్యాయ నమః. సో ఈ యొక్క 12 నామాలు 12 నామాలు మన టీఆర్ క్రియేషన్స్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. పొద్దున్నే సూర్యోదయం వేళల్లో సూర్యుడికి ఎదురుకుండా నుంచుకొని చక్కగా 12 నామాలు చేసుకోవడం చాలా 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 మంచిది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా ఈ రాశి వారికి మంచి మేలు కలుగజేస్తుంది. సో ఒక్క గ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది, మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ప్రతి గ్రహానికి చేయలేము అనుకుంటే నవగ్రహాలకి ఒక 27 ప్రదక్షిణలు చేయటం, శివాలయాన్ని దర్శించుకోవటం, ఇది అల్టిమేట్ రెమెడీ. ఇంకా సో అలాగే మెయిన్గా మనం ఈ సండే స్పెషల్ టాపిక్ ఉదయం 10 గంటలకి మనం సండే స్పెషల్ టాపిక్ చేసుకుంటూ ఉన్నాం. సో ఈ ఆదివారం అన్ని రాశుల్లో కల్లా ఏ రాశి గొప్పది అనే శీర్షికన మనం ఒక వీడియో కూడా చేసుకుంటున్నాం. ఈ ఆదివారం ఉదయం 10 గంటలకి ఆ వీడియో కూడా మీరు చూడవచ్చు. కన్యారాశి చూద్దాం. కన్యారాశికి షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో రవి, లాభంలో శుక్రుడు, లాభంలో బుధుడు, 5 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి కనిపిస్తుంది. 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వారికి. మనం చూస్తే బుధ గురువారాలు అనుకూలంగా ఉంది. ఏదైతే కన్యారాశి వారికి సంబంధించి ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కూడా ఉంటాం. ముఖ్యంగా ఈ రాశి వారికి షష్టమంలో శని యొక్క సంచారం అద్భుతం, భాగ్యంలో గురు సంచారం అద్భుతం, లాభంలో రవి శుక్ర బుధుల యొక్క యుతి అద్భుతం. సో కన్యారాశి వారికి సార్ మీరు ఇన్ని అద్భుతాలు అంటున్నారు అంటే నిజంగా ఉన్నాయి. మీ ఇక్కడ మార్గదశ మంచి అనుకూలంగా ఉంటే చక్కగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కోర్టు కేసెస్ ఏంటి, వివాదపరమైన విషయాల్లో ఏంటి, అనేక సమస్యలు ఉండి జటిలమైన సమస్యలు, రోగాలకు సంబంధించిన విషయాల్లో కూడా మీరు తుప్పొదిలిచ్చే రకంగా పరిస్థితులు ఉన్నాయి. భాగ్యంలో గురుడు అత్యుత్తమంగా జీవితంలో మిమ్మల్ని ఒక ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లే విధంగా ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్లో కానీ, ఫారెన్ ట్రావెల్స్లో కానీ, లైఫ్ గ్రోత్కి సంబంధించిన టెక్నికల్ స్కిల్స్లో కానీ అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ వారం నుంచి కన్యారాశికి లాభంలో రవి యొక్క సంచారం కూడా మొదలవడం అద్భుతమైన విషయం. సో కాబట్టి ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, శుక్రుడు లాభంలో ఉన్నాడు. సో కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో కన్యారాశి వారికి శుక్రబలం మంచి ఆర్థికమైన ప్రయోజనాన్ని కలుగజేస్తుంది. బుధుడితో ఇది కట్టిన శుక్రుడు, పైగా కన్యారాశికి బుధ శుక్రులు ఇద్దరు కూడా మంచి మిత్రులు. సో ఇక్కడ రాశ్యాధిపతితో కూడా శుక్రుడి యొక్క సంచారం తప్పకుండా ఇక్కడ మీకు రికగ్నైజేషన్, గుర్తింపు విషయంలో కానీ, ఏదన్నా అలాగే ఎడ్యుకేషన్ విషయంలో కానీ, వ్యాపారపరమైన విషయాల్లో కానీ, ఏదైనా సరే ఏదైనా విషయంలో అనుకూలమైన ఫలితాలు కన్యారాశి వారికి ఉండే ఆస్కారంలో ఎటువంటి సందేహం లేదు. రాశ్యాధిపతి, భాగ్యాధిపతి, సో రవి కూడా చక్కగా మంచి స్థానాల్లో ఉన్నారు ఇక్కడ. కాబట్టి తప్పకుండా ఇక్కడ మీకు కొంతమంది మీటింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్, కొంతమంది స్నేహితుల్ని కలవటం కావచ్చు, ఫ్రెండ్స్ని కలవటం కావచ్చు, రెఫరెన్సెస్ కోసం కావచ్చు, కొంత న్యూ ఆపర్చునిటీస్ గురించి ఎవరన్నా కలిసే ఆస్కారం కావచ్చు, మీ గ్రూప్ సర్కిల్లో పనిచేసే వాళ్ళతోనే మంచిగా అక్కడ వాళ్ళతో కొంచెం ఆ ప్రాజెక్ట్ కొంచెం ముందుకు వెళ్తూ మీకు కొంచెం మంచి పాజిటివ్ రిజల్ట్స్ మీకు కనిపిస్తూ ఉండడం కావచ్చు. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. బుధ గురువారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో యొక్క చంద్రుడు ఉండటం, తప్పకుండా తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు. అలాగే కానీ భాగ్యంలో కుజుడి యొక్క సంచారం మాత్రం ఇక్కడ వీళ్ళకి యోగించట్ల. సో ఎక్కువ స్ట్రెస్ బుధ గురువారాల్లో కనిపిస్తుంది. భాగ్యంలో కుజుడు ఉన్నప్పటికీ గురుడు కూడా అదే హౌస్లో ఉన్నారు చక్కగా. సో గురుడు వల్ల చాలా వరకు కూడా మీకు ఇక్కడ మనందా చెప్పుకున్న శుభకారకత్వాలన్నీ కూడా వస్తున్నాయి. కానీ ఇక్కడ ఎఫర్ట్స్ లార్డ్ ఇన్ఎవర్తో ఇక్కడ తృతీయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉండడం, కుజుడి యొక్క నవమస్థాన సంచారం ఏంటంటే అదృష్టం గురించి కొంచెం ఎక్కువ కష్టపడాల్సి రావటం అనేది ఈ కుజుడి యొక్క సంచారం తెస్తుంది. కుజుడి యాక్చువల్గా భాగ్యస్థానంలో ఉంటే దుష్కర్మలు అనేవి చేయిస్తూ ఉంటాడు మన చేత. సో కాబట్టి సో ఇక్కడ కుజుడి యొక్క సంచారం మన ఆలోచన ధోరణి అనేది క్రూరత్వంగా కాకుండా కొంచెం
మానవత్వంగా ఉండడం అనేది మెయిన్ పాయింట్ అన్నమాట. శుక్ర శనివారాల్లో మనం తీసుకున్నట్టయితే కనుక ఈ రాశికి చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. చతుర్థంలో చంద్రుడి యొక్క సంచారం, అలాగే ఆ రాశ్యాధిపతి గురుడు భాగ్యస్థానంలో ఉన్నారు. ప్రాపర్టీస్ విషయంలో కానీ వ్యాపారపరమైన విషయాల్లో కానీ కన్యారాశి వారికి క్రమక్రమంగా నెమ్మదిగా ఫారెన్ లో గృహాల అంటే మీ యొక్క గృహ ప్రయత్నాలు విదేశాల్లో చేసుకునే వాళ్ళకి కానీ వ్యాపార ప్రయత్నాల్లో గ్రోత్ ఆశించే వాళ్ళకి కానీ ఈ సమయం అనుకూలమైన ఫలితాలని ఇస్తూ ఉంది. సో కన్యారాశి వారికి మనం చూస్తే కనుక తప్పకుండా శుభ కార్యక్రమాలకు సంబంధించి, ముఖ్యంగా వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించి కూడా గురు భగవానుడి యొక్క గురుబలం బాగుండటం, సప్తమాధిపతి చక్కగా అనుకూలమైన స్థానంలో సంచలనంలో ఉండటం వల్ల అనుకూలమైన ఫలితాలు ఈ యొక్క రాశికి వివాహాది శుభకార్యాల రీత్యా కూడా లభిస్తూ ఉన్నాయి. వ్యాపార అభివృద్ధి కూడా సూచిస్తూ ఉంది. సో భాగ్యస్థానంలో ఉన్న కుజుడికి మాత్రం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని డైలీ దర్శనం చేసుకోవడం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ, అట్లీస్ట్ ఒక మంగళవారం కానీ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళినా కానీ ఇక్కడ చాలా వరకు కూడా కుజుడి నుంచి వచ్చే అనేకమైన నెగిటివ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. అదేవిధంగా ఈ ఆదివారం మనం ఏదైతే స్పెషల్ టాపిక్ చేసుకుంటూ ఉంటాం కదా ప్రతి ఆదివారం, సో అన్ని రాశుల్లో ఏ రాశి గొప్పది అనే శీర్షికన ఈ ఆదివారం ఉదయం 10 గంటలకి ఆ వీడియో కూడా మీరు మన ఛానల్లో చూడవచ్చు. తులారాశి వారికి సంబంధించుద్దాం. తులారాశి వారికి షష్టమంలో రాహువు, దశమంలో రవి, దశమంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. తులారాశి వారికి 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వీరికి ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది. తులారాశి వారికి ముఖ్యంగా చెప్పుకోదగిన స్ట్రెంగ్త్ ఈ వారం నుంచి మనం చూసుకుంటే కనుక ఇంట్రడక్షన్లో ఏదైతే చెప్పుకున్నామో రవి యొక్క స్థాన మార్పు దశమ స్థానంలోకి రావటం అద్భుతమైన ఫలితాన్ని తులారాశి వారు ఇక్కడ వీళ్ళు పొందబోతూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ రాశికి దశమ స్థానం రవి యొక్క సంచారం ముఖ్యంగా మీ భాష సపోర్ట్ లభించడం కానీ, సో వృత్తిపరంగా ప్రొఫెషనల్ పరంగా మీరు అనుకున్న టార్గెట్లు రీచ్ అయ్యే విషయంలో కానీ, నూతన ఉద్యోగ అవకాశాల గురించి వెతికేవారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన విషయాల్లో కానీ అనుకూలమైన పరిస్థితులు ప్రొఫెషన్ కర్మస్థానంలో ఉన్న రవి పరంగా ఇక్కడ త్రూ యువర్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళ ద్వారా మీకు కొంతవరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీకు ఈ గోచారంలో ఏర్పడబోతూ ఉన్నాయి. అదేవిధంగా బుధుడి యొక్క దశమస్థాన సంచారం కూడా ఈ రాశికి మంచి అద్భుతమైన ఫలితాన్ని రవి బుధులు దశమంలో యోగిస్తారు కాబట్టి అద్భుతంగా వృత్తి ఉద్యోగాల పట్ల చాలా వరకు కూడా మంచి సానుకూలమైన పరిస్థితులు వీరికి కనిపిస్తూ ఉన్నాయి. రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం ఉంది. 1, 2, 3 స్థానాల మీదుగా రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం ఉండటం ఈ రాశి వారికి ముఖ్యంగా వీళ్ళ ఏకాగ్రత, కాన్సన్ట్రేషను, వీళ్ళ ఆలోచనలు అన్నీ కూడా ఈ ప్రస్తుతం ఈ యొక్క వారం మనం చూసినట్టయితే కనుక రాశ్యాధిపతి అయిన శుక్రుడి యొక్క సంచారం కూడా దశమ స్థానంలో ఉంది. కాబట్టి కర్మస్థానానికి సంబంధించి అలాగే చదువుకునే విద్యార్థులైతే కనుక ఎడ్యుకేషన్ చదువు మీద దృష్టి పెట్టడం, వాళ్ళ ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టడం, అదేవిధంగా ఎవరైతే ప్రొఫెషన్ జాబ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళైతే కనుక ఈ సమయంలో వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యే విధంగా ఎక్కువ శ్రమించడం, యూ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్, మీకు కుటుంబ పరంగా ఎదురయ్యే సమస్యల కంటే ఉద్యోగానికి మీరు మేరు ప్రయారిటీ ఇవ్వటం వల్ల చాలా వరకు నూతన ఉద్యోగాల గురించి ప్రయత్నించే వాళ్ళకి, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కొంత సానుకూల పరిస్థితులు ఏర్పడటానికి అనువైన కాలంగా వీరికి మనం చెప్పచ్చు. బుధ గురువారాల్లో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తుందో ఈ యొక్క రాశికి కూడా కుజుడి యొక్క సంచారం మనకి ఈ వారం నుంచి సప్తమంలో అష్టమ స్థానంలో జరుగుతూ ఉంది. సో ఆల్రెడీ అష్టమంలో గురుడు ఉన్నాడు, కుజుడు కూడా అష్టమంలో ఉన్నారు. సో ఈ యొక్క తులారాశి వాళ్ళు ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొంత జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ ధనపరమైన విషయాల్లో కానీ కొంత అన్ఎక్స్పెక్టెడ్గా కొంత ఎక్స్పెన్సెస్ అనేవి మనకి ఇక్కడ కలిగే ఆస్కారాలు ఉన్నాయి. కుజగురుల యొక్క యుతి అష్టమ స్థాన సంచారంలో మనకి ఈ వారం నుంచి మొదలవుతుంది కాబట్టి ఇక్కడ
న్యాచురల్గానే గురుడు అష్టమ స్థానంలో ఇక్కడ ఎక్స్పాన్షన్ చేయటం, బట్ కుజుడికి కూడా ఆ యొక్క స్థానంలో ఉండటం తప్పకుండా అగ్రెసివ్గా తీసుకునే ప్రతి డెసిషన్ కూడా మీరు ఆగాలి. తప్పకుండా కోపంతో, ఆవేశంతో, లేకపోతే క్షణికంగా తీసుకునే నిర్ణయాల వల్ల లాస్, ఎక్స్పెండిచరు, ఇప్పుడు ఇది కొనేయాలి అనే ఆత్రత, లేకపోతే ఫాస్ట్ డ్రైవింగ్ చేయటం కానీ, సో కోపంతో కానీ ఆవేశంతో కానీ స్పాట్లో తీసుకునే డెసిషన్స్ కానీ అంతగా ఈ సమయంలో మీకు యోగించే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే అష్టమ స్థానంలో కుజగురులో ఎక్కువ ఇది జరుగుతుంది కాబట్టి కొంత అనిశ్చిత పరిస్థితుల విషయంలో ఇక్కడ వీళ్ళు కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం తులారాశి వారికి మనకి ఈ వారం బుధ గురువారాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే శుక్ర శనివారాల్లో చూస్తే చంద్రుని యొక్క తృతీయ స్థాన సంచారం. ఈ రాశికి మనం చూస్తే తృతీయంలో ఆల్రెడీ చంద్రుడు మంచి ఫలితాన్ని ఇస్తారు. యాక్చువల్గా పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం తప్పకుండా మీ యొక్క విల్ పవర్ ఇక్కడ చాలా వరకు ఉంటుంది, ఎనేబుల్ అవుతుంది. కానీ ఎంత విల్ పవర్ ఉన్నా కూడా ఇక్కడ కుజగురుల యొక్క వీరి యొక్క ట్రాన్సిట్ అంత అనుకూలంగా లేని కారణంగా తులారాశి వారు ఈ వారం మాత్రం తీసుకునే ప్రతి డిసిషన్ విషయంలో కూడా కొంత టెన్స్డ్ మైండ్, కొంత ఎక్కువ యాంగ్జైటీ ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ విషయాల్లో ఇక్కడ ముఖ్యంగా గురువు గారి యొక్క సంచారం కూడా అష్టమ స్థానంలో ఉంటాం. ఆరోగ్య పరిస్థితులు రీత్యానేమి, వారసత్వ ఆస్తులకి సంబంధించి కావచ్చు, అలాగే మీరు చేసే షార్ట్ జర్నీస్లో, చిన్నపాటి ప్రయాణాల్లో కూడా అనుకూలత తక్కువగా ఉండడం కానీ, సిబ్లింగ్స్, తోబుట్టువులకి సంబంధించి చిన్నపాటి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ ఇక్కడ మనకి కొంత మీ రిలేటివ్స్కి సంబంధించిన విషయాల్లో కానీ కొంత అనుకూలతలు అనేవి చాలా తక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలను మీరు కొంచెం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మేజర్గా వివాహ ప్రయత్నాల గురించి చూసే వాళ్ళకి మనం ఇందాకే చెప్పుకున్నట్టు కుజగురుల యొక్క ఇది అష్టమ స్థాన సంచారంలో అంత అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు ఏమీ లేవు కాబట్టి సో ఇక్కడ కొంతవరకు నూతన వివాహ ప్రయత్నాలు, మ్యాచెస్ చూసుకునే విషయంలో కూడా సో ముందడుగు పడే అవకాశం ఉన్నా లేకపోయినా కూడా ఒకవేళ ఆల్రెడీ నచ్చింది ఏదైనా సంబంధం అనుకుంటే దాని గురించి పూర్వాపరాలు చాలా లోతుగా మీరు డీప్గా తెలుసుకోవటం అనేది మంచిది. సో అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా ఈ సమయంలో మేజర్గా కొంత మనకి అంత ఎక్స్పెన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ రాశి వారికి, ముఖ్యంగా తులారాశి వారికి సంబంధించి అష్టమంలో ఉన్న కుజగురులు మంగళవారం, గురువారం తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీరు గురువుగా కొలిచే ఎవరైతే దేవుడు ఉంటారో ఆ దేవుడికి, ఆ ఇద్దరికి కూడా పూజించడం చాలా మంచిది. దధిశంక తుషారాభం దేవానాంచ ఋషీనాంచ ధరణి గర్భ సంభూతం, కుజ నవగ్రహ శాంతి మంత్రం, గురు నవగ్రహ శాంతి మంత్రం, ఈ రెండు చదువుకోవటం ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం చాలా మంచిది. గుర్తుపెట్టుకోండి, త్వరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు, కొంచెం ఆగి ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం అనేది మంచిది. సో అలాగే ఈ ఆదివారం స్పెషల్ టాపిక్, మనం సండే స్పెషల్ టాపిక్ ఉదయం 10 గంటలకి చెప్పుకుంటూ ఉంటాం ప్రతి ఆదివారం. ఈ వారం అన్ని రాశుల్లో కల్లా ఏ రాశి గొప్పది అనే శీర్షికన ఒక వీడియో చేసుకుంటున్నాం. ఆ వీడియో కూడా మన ఛానల్లో మీరు చూడొచ్చు. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సప్తమంలో గురుడు, భాగ్యంలో శుక్రుడు, లాభంలో కేతువు 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. వీటిలో ఇక్కడ లాంగ్ టర్మ్ ప్లానెట్స్, దీర్ఘకాలంగా ఒక రాశిలో అద్భుత ఫలితాన్ని ఇచ్చే గ్రహాలైన గురు కేతువుల యొక్క అనుకూలత వీరికి ఎక్కువగా ఉండటం వల్ల వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో వీరికి సానుకూలమైన పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి శుభకార్యాలు, కొన్ని శుభకార్యాలకు సంబంధించి మీరు అటెండ్ అవటం కావచ్చు, ఇంట శుభకార్యాలకు సంబంధించిన కొన్ని విషయాల్లో కానీ కొంచెం భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల కొంత ధనాభివృద్ధి అనేది కూడా కనిపిస్తూ ఉంది. 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వారికి. కాబట్టి బుధ గురువారాలు వృశ్చిక రాశికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే మనం చూస్తే ఆది, సోమ, మంగళవారాల్లో చంద్రుని యొక్క 1000 స్థాన సంచారం.
చంద్రుని యొక్క 1000 స్థాన సంచారం ముఖ్యంగా ఈ రాశి వారికి మనం చూస్తూ ఉన్నాం. అలాగే కొంతవరకు ఖర్చులు అనేవి కూడా మరి ఈ రాశికి లేకపోలేదు. చంద్రుని యొక్క 1000 స్థాన సంచారం నుంచి వారం ప్రారంభం మొదలవటం, సో కొంతవరకు కూడా ఇటు ఆరోగ్యపరమైనవి కావచ్చు, లేకపోతే లాంగ్ జర్నీస్, కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్కి కానీ, కొన్ని ధార్మిక ధర్మబద్ధమైన కార్యక్రమాలకు సంబంధించి కానీ, సో ఇక్కడ కొన్ని ఖర్చులు అనేవి ప్రయాణాల రీత్యా కానీ ఉండే ఆస్కారాలు మనకి వారం ప్రారంభమే కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రుని 1000 స్థాన సంచారం, ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రవి బుధ శుక్రుల యొక్క యుతి భాగ్యస్థానంలో జరుగుతూ ఉండటం వల్ల సో కొంతవరకు ఇక్కడ ఈ ఇయర్లో పెట్టుకున్న కొన్ని కమిట్మెంట్స్ రీత్యా కావచ్చు, కొన్ని కుటుంబపరమైన విషయాలు రీత్యా కావచ్చు, కొన్ని ఖర్చులు అనేవి కూడా వారం ప్రారంభం చంద్రుని 1000 స్థాన సంచారం వల్ల మనకి కనిపిస్తుంది. సో అలాగే కొంత టెన్స్డ్ మైండ్, ఆ పని అయ్యేదాకా ఏదో ఒక విషయం గురించి వచ్చిన సమస్య గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది ఆ 2 రోజులు మనకి కనిపిస్తుంది. సో బుధ గురువారాల్లో చూసినట్టయితే కనుక రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. ఈ రాశికి మనం చూస్తే కనుక మొన్నటి వరకు షష్టమంలో ఉన్న కుజుడు ఇప్పుడు సప్తమంలోకి వెళ్తూ ఉన్నారు. సో కాబట్టి అనుకోకుండా మీకు తెలుసో తెలియకో ఒక రకమైన చిన్నపాటి డిస్ప్యూటో లేకపోతే మీ ఎదుటి వాళ్ళతో, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా సరే మీ క్లోజ్ రిలేషన్ దగ్గర వాళ్ళతోనే ఇక్కడ చిన్నపాటి మాట పట్టింపులు అనేవి రావటం వల్ల కొంత మీ దగ్గర వాళ్ళతో వచ్చే డిస్టెన్స్ వల్ల కొంచెం మీరు అన్ఈజీగా ఫీల్ అయ్యే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అది మీ బిజినెస్ పార్ట్నర్తోనా, లైఫ్ పార్ట్నర్తోనా, క్లోజ్ రిలేషన్స్తోనా అనేది మీకు జరిగే పరిస్థితులు బట్టి ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా బుధ గురువారాల్లో ఈ విషయాలకు సంబంధించిన విషయంలో ఎక్కువ కొంచెం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. శుక్ర శనివారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క, ఇక్కడ ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనేది జరుగుతుంది. ఒక రకంగా మళ్ళీ ఇక్కడ ఆ రాశ్యాధిపతి గురుడు సప్తమంలో ఉండటం, కుజుడు వల్ల కలిగే నెగిటివ్ ఏదైతే ఉందో మళ్ళీ గురుడు వల్ల అది పాజిటివ్గా మారుతూ ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో ఇక్కడ మీరు మీ పిల్లలు సంబంధించి సో చక్కగా పిల్లలకి సంబంధించిన విషయాల్లో కొంత అన్యోన్యత, సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా వాళ్ళతో కొంచెం అనుకూలత అనేవి కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్గా కూడా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఈ సమయంలో చేసే ఆస్కారాలు, సో పిల్లలకి సంబంధించి తీసుకునే డెసిషన్స్లో భార్యాభర్తల మధ్య మనం ఎందా చెప్పుకున్న చిన్నపాటి డిస్టర్బెన్సెస్ కానీ, వ్యాపార రీత్యా పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా మీ యొక్క పార్ట్నర్తో కానీ, ఇలా కొన్ని క్రియేటివిటీకి సంబంధించి ఆలోచనలకి సంబంధించిన విషయాల్లో మీ ఎదుటి వాళ్ళతో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. బట్ గురువు గారి యొక్క సంచారం సప్తమ స్థానంలో వృశ్చిక రాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది కాబట్టి సో తప్పకుండా న్యూట్రలైజ్డ్గా ఈ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. నూతన వివాహ ప్రయత్నాలు, మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో తప్పకుండా ఇక్కడ మ్యాచ్కి సంబంధించిన విషయాల్లో ఇక్కడ మీకు ముందడుగులు పడే ఆస్కారాలు ఉన్నాయి. కానీ చిన్నపాటి డామినేటింగ్ ఇష్యూస్ వల్ల ముందుకి మీరు ఆ సంబంధం వద్దనుకుందాం, లేకపోతే వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారు అనేవి చిన్నపాటివి ప్రజెంట్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి వాటిని కొంచెం అధిగమించాల్సిన అవసరం ఈ వృశ్చిక రాశికి మెయిన్గా మనకు కనిపిస్తుంది. సో ఏదైతే ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి మేజర్గా ఉద్యోగ పరిస్థితుల రీత్యా కూడా చూసుకున్నా కూడా సో కొంతవరకు కొంత బెటర్మెంట్గా ఎదుటి వాళ్ళ నుంచి మీకు వస్తున్న ఇదివరకు అంత అపోజిషన్ లేకపోవటం వల్ల కొంత సానుకూలమైన పరిస్థితులు కనిపిస్తుండటం వల్ల కొంత మీకు మళ్ళీ ఓకే పర్వాలేదు అనే ప్రొఫెషన్ జాబ్ విషయంలో మీరు పెట్టుకున్న నెగిటివ్నెస్ కొంచెం తగ్గే ఆస్కారాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. సో కాబట్టి సప్తమ స్థానంలోని కుజ సంచారం వల్ల మాత్రమే ఇక్కడ వీళ్ళకి ఎక్కువ ప్రాబ్లం అనేది వారం కనిపిస్తూ ఉంది. అది అలా క్లోజ్ రిలేషన్స్తో వచ్చి చిన్నపాటి డిస్ప్యూట్స్. సో కాబట్టి చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి, మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. అలాగే కుజ నవగ్రహ శాంతి మంత్రం, ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి. సో దీనివల్ల ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వృశ్చిక రాశి వారికి ఉంటాయి. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనుసు రాశి వారికి తృతీయంలో శని, షష్టమంలో కుజుడు, అష్టమంలో శని, అష్టమంలో బుధుడు, దశమంలో కేతువు.
ఈ ధనురాశి వారికి ముఖ్యంగా 5 గ్రహాల యొక్క అనుకూలత చక్కగా యోగిస్తూ ఉంది. సో అలాగే దీనిలో తృతీయ స్థానంలో ఉన్న శని, మీరు పెట్టే ఎఫర్ట్స్, మీరు ఈ టైంలో చేసే మీ శ్రమ, హార్డ్షిప్ ఏదైతే ఉందో, పరాక్రమ స్థానంలో ఉన్న శని వల్ల చక్కగా ఏ విషయంలో అయినా ధైర్యంగా మీరు తీసుకోగలిగే ఒక డెసిషన్ వల్ల మీరు లాభపడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి అష్టమ స్థానంలో శుక్ర బుధులు, చక్కగా శుక్రుడు బుధుడు అష్టమ స్థానంలో బాగా యోగిస్తారు కాబట్టి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో, అది జాయింట్ అకౌంట్స్ నుంచి కానీ, మీ పార్ట్నర్ నుంచి కానీ, చిట్టీలు, వడ్డీ వ్యాపారాలు ఏమి ఉంటాయి వీటి నుంచి కూడా వచ్చేవి అదర్ సోర్సెస్ ఇన్కమ్ సంబంధించి తప్పకుండా బుధ శుక్రుల యొక్క ఈ యొక్క ధనురాశి వారికి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కలిగిస్తుంది. అదేవిధంగా ఈ వారం నుంచి మనం ఇంట్రడక్షన్లో ఏదైతే చెప్పుకున్నామో కుజుడి యొక్క మార్పు షష్టమ స్థానంలో, అద్భుతంగా షష్టమ స్థానంలో కుజుడు యోగిస్తాడు. బట్ ఇక్కడ ఏంటంటే గురువు గారు కూడా అక్కడ ఉన్నారు, ఆల్రెడీ ఎక్స్పాన్షన్ చేశారు షష్టమ స్థానాన్ని. కాబట్టి ఇక్కడ ఏదైనా సరే ప్రతిదీ ఒక లిటిగేషన్ లాగా, ఒక గొడవలాగా, ఏదో లోతుగా ఆలోచించడం, ఎక్కువగా ఆలోచించాల్సి రావడం, ప్రతిదీ ఒక సమస్యల వలయంగా ఉండే ఆస్కారాలు ధనుసు రాశి వారికి కనిపిస్తుంది. రాశ్యాధిపతి వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు షష్టమ స్థానంలో. మీకు మీరుగా వెళ్ళి ఏదన్నా ఒక సమస్య కొందించుకోపోయినా ఆ సమస్య మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కుజుడు కూడా ఉండటం వల్ల కొంతవరకు బెనిఫిట్ ఏంటంటే వచ్చిన సమస్యని మార్క్స్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. అంటే ఎప్పుడైతే ఫైటర్ ప్లానెట్ అక్కడ ఉన్నాడో సమస్య రావడం, దానికి తగ్గట్టుగా ధీటుగా మీరు దాన్ని ఎదుర్కోగలిగే సత్తా దమ్ముని కుజుడు ఇక్కడ ఇస్తూ ఉంటాడు. కానీ ఓవర్గా మనకి శక్తి ఉందనో, బలం ఉందనో, బలగం ఉందనో అనవసరంగా ప్రయోగించద్దు. ఎప్పుడు టైం వచ్చినప్పుడే అప్పుడే ప్రయోగించాలి. సాధ్యమైనంత వరకు మీరు మాటలతోనే చక్కగా మీకున్న సమస్యలను కానీ దేన్నైనా సరే, రుణ ఒత్తిళ్లు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, దేన్నైనా సరే కుజుడు ఇక్కడ ఎదుర్కోవడానికి మీకు సిద్ధంగా ఉంటాడు. బట్ దేన్ని కూడా పెంచుకోవద్దు. ఎందుకంటే ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు ఉన్నప్పుడు ఎంత పెంచితే అంత పెరుగుద్ది. తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. ఆరోగ్య సమస్య కానీ, హెల్త్ ఇష్యూ కానీ, రుణ బాధలు కానీ ఏదైనా సరే. సో కాబట్టి ఇక్కడ ధనుర్రాశి వారికి చూస్తే 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం, ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం అనుకూలం, లాభాధిపతి ఆ రాశ్యాధిపతిని శుక్రుడు కూడా అష్టమ స్థానంలో అనుకూలం. కాబట్టి ఈ వారం మనం చూస్తే కనుక వారాంతానికి 20వ తారీఖుకి ఎప్పుడైతే చంద్రుడి యొక్క లాభస్థాన సంచారం జరుగుతుందో ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా కొంతవరకు ఇక్కడ మనకి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాలను కొన్ని లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులు, మిగతా వాటి వల్ల కూడా కొంత మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. సేమ్ టైం రవి యొక్క సంచారం కూడా మారుతుంది, రవి కూడా అష్టమంలోకి వస్తున్నారు. సో కాబట్టి మిక్స్డ్ రిజల్ట్స్గా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వచ్చినా మళ్ళీ దాన్ని మనం ఖర్చు పెట్టే విధంగా ప్లానటరీ పొజిషన్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. బుధ, గురువారాల్లో చూస్తే 1000 స్థానంలో చంద్రుడి యొక్క సంచారం. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు కుజుడు కూడా షష్టమ స్థానంలోకి వెళ్తున్నారు. ఒక సమస్య గురించి బుధ, గురువారాల్లో చాలా డీప్గా మీరు డెప్త్గా ఆలోచించడం. సో ఇక్కడ మనం గమనించవచ్చు, అది కొన్ని మెడికల్ ఎక్స్పెన్సెస్ గురించి కానీ, లేకపోతే రుణాలు, అప్పుల గురించి, అప్పుల బాధ గురించి కానీ, లేకపోతే మీ యొక్క ఎనిమీస్కి సంబంధించిన విషయాల్లో కానీ. సో బుధ, గురువారాల్లో ఎక్కువ ఆలోచనలు అనేది ఇక్కడ ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో శుక్ర, శనివారాల్లో చూస్తే కనుక రాశిలో చంద్రుని యొక్క సంచారం. సో కొంతవరకు వానొచ్చి వెలిసిపోయి ఒక సమస్య తీరింది అనుకునే విధంగా కొంత డౌన్, మళ్ళీ ఆలోచనలు అనేవి, ఆ నెగిటివ్ ఈ మైండ్ సెట్, లేకపోతే కొంచెం నిద్ర లేకపోవటం, ఆ ముందు 2 రోజులు ఉన్నవి శుక్ర శనివారాలకు కొంచెం కూల్ డౌన్ అవటం. మళ్ళీ గురువు గారు కూడా రాశ్యాధిపతి షష్టమ స్థానంలోనే ఉన్నారు. సో కాబట్టి ఈ వారం అంతా కూడా ఏదో ఒక సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరంగానే మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆల్రెడీ ధనుసు రాశి వారికి మనం చెప్పుకున్నాం ఈ విషయం గురించి. గురుడు షష్టమ స్థానంలోకి వస్తే ఎలా ఉంటుందో ఆ వీడియో చూడొచ్చు, గురుడు జూపిటర్ ట్రాన్సిట్ 6th హౌస్ వీడియో. సో కాబట్టి ఏదైనా ధనుసు రాశి వాళ్ళు, సో ఇది ఏంటంటే లాంగ్ రన్గా మీకున్న కొన్ని ప్రాబ్లమ్స్ని ఎప్పటికైనా సాల్వ్ చేసుకోవాల్సింది. ఇది సాల్వ్ చేసుకుని ముందుకెళ్తే మీకే ఇంకా మంచిది. అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మీ ముందుకు వస్తుంటాయి, లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్. సో కాబట్టి ఇక్కడ గురుడు
ముఖ్యంగా షష్టమ స్థాన సంచారం, రాశ్యాధిపతి షష్టమంలో ఉంటాం. ఎక్కడ గురుబలం తక్కువ ఉంది, కోఆపరేట్ చేసేవాళ్ళు తక్కువ, ప్రతివాడు గొడవ పెట్టుకోవడానికి వస్తారు మనతో. సో కాబట్టి దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. మీరు గురువులుగా కొలిచే వాళ్ళని, మీరు గురువులుగా ఆరాధించే వాళ్ళని ఈ సమయంలో వాళ్ళ బ్లెస్సింగ్స్, ఆశీస్సులు చక్కగా వాళ్ళని దర్శించుకోవటం చేస్తే ఇంకా మంచి గురుబలం అనేది మీకు పెరగటం వల్ల ఈ యొక్క సమస్యల నుంచి మీరు బయటపడగటానికి ఈ ట్రాన్సిట్లో ఇంకా మీకు మంచిగా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో అలాగే మనం ప్రతి ఆదివారం సండే స్పెషల్ టాపిక్ చేసుకుంటాం కదా. సో అలాగే ఈ వారం అన్ని రాశుల్లో ఏ రాశి గొప్పది అనే శీర్షికన ఆదివారం ఉదయం 10 మనం ఒక వీడియో చేసుకుంటున్నాం. అది కూడా మన ఛానల్లో మీరు చూడొచ్చు. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి తృతీయంలో రాహువు, పంచమంలో గురుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి ఇక్కడ మనకు కనిపిస్తుంది. 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులు కూడా మకర రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి మనం చూసినట్టయితే కనుక ముఖ్యంగా ఈ వారం నుంచి మన ఇంట్రడక్షన్లోనే చెప్పుకున్నట్టు రవి కుజుల యొక్క స్థాన మార్పు. రవి సప్తమంలోకి, కుజుడు పంచమంలోకి వస్తున్నారు. చూడండి, ఇక్కడ పంచమంలోకి వచ్చిన కుజుడు కానీ సప్తమంలోకి వచ్చిన రవి కానీ, యాక్చువల్గా సప్తమంలో రవి, బుధ, శుక్రుల్లో ఏ గ్రహం కూడా పెద్ద అనుకూలించే గ్రహాలు కావు. సో అలాగే పంచమంలో కూడా కేతు రావడం, కాబట్టి వ్యాపారంలో పెట్టే పెట్టుబడుల రీత్యా ఇక్కడ పంచమంలో గురుని యొక్క బలం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సంతానపరమైన విషయాల్లోనూ, వ్యాపారంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ కొంచెం పెట్టే పెట్టుబడులకి రావాల్సిన ధనం కొంచెం స్ట్రక్ అవటం కానీ, లేకపోతే రావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ నుంచి మీరు అనుకున్నది అంత ఈ సమయంలో వచ్చేది కానీ కొంచెం వీటి విషయాల్లో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పంచమంలో కుజుడు, సప్తమంలో రవి యొక్క ట్రాన్సిట్ మొదలైంది. సో ఇక్కడ ఎవరైతే వివాహాలలో మీకు నచ్చిన వివాహము, మెచ్చిన వివాహము, సో మీరు ఎలాంటిదైతే ప్రతి వాళ్ళకు ఒక డిజైర్ ఉంటుంది కదా, మీరు అనుకున్న కోరిక, మీ కోరిక ప్రకారం పెట్టుకున్న మ్యాచెస్ దొరికే విషయంలో మాత్రం పంచమంలో కుజుడు కానీ సప్తమంలో రవి కానీ ఇద్దరూ కూడా అంత అనుకూలించే ఆస్కారాలు తక్కువ. అలాగే ఈ యొక్క ట్రాన్సిట్ ముఖ్యంగా వ్యాపారంలో పెట్టే పెట్టుబడుల విషయంలో కూడా ఇప్పుడు నడుస్తున్న ట్రాన్సిట్ అంత అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఆస్కారాలు కూడా తక్కువే ఉంటాయి. సో ఈ రాశి వారికి పరాక్రమ స్థానంలో ఉన్న రాహు సంచారం మాత్రం అద్భుతంగా చక్కగా వీళ్ళకి మంచి విల్ పవర్ని, ధైర్యాన్ని, సాహసాన్ని ఇస్తూ రాహు ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఏలినాడ్స్ని నడుస్తున్నప్పటికీ పంచమంలో ఉన్న గురుడు, తృతీయంలో ఉన్న రాహువు 2 మేజర్ ట్రాన్సిట్ ప్లానెట్స్ యొక్క అనుకూలం ఉండటం వల్ల తప్పకుండా వీళ్ళకి కొంచెం పాసిబుల్ రిజల్ట్స్ అనేవి లాంగ్ టర్మ్ ప్లానెట్స్ వల్ల వస్తూ ఉన్నాయి. సో అలాగే ఇక్కడ మేజర్గా శని యొక్క వక్రం ఉంది, మర్చిపోవద్దు. శని కూడా మనకి ఇక్కడ వక్రించున్నారు ద్వితీయ స్థానంలో. పంచమంలో కుజుడు, సప్తమంలో కూడా రవి ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో ఖర్చులు, వ్యాపార రీత్యా పెట్టే పెట్టుబడుల రీత్యా ఖర్చులు, లేకపోతే సంతాన రీత్యా ఖర్చులు, ఫ్యామిలీ రీత్యా ఎక్స్పెన్సెస్ కొంచెం పెరగడం ఇవి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి వీటన్నిటి విషయాల్లో కూడా కొంచెం మీరు డెసిషన్ అనేది కొంచెం ఆలోచించుకుని తీసుకోవాల్సిన అవసరం మకర రాశి వారికి మనకి అక్కడ కనిపిస్తుంది. దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే అక్కడ శుక్రుని యొక్క సంచారం కూడా రాశి అధిపతి సప్తమంలో ఉన్నాడు. సప్తమంలో శుక్రుడు కూడా అంత అనుకూలించే ఫలితాలు ఉండవు. కాబట్టి ఈ సమయంలో మీ ఎదుటి వాళ్ళు, మీ కొలీగ్స్ కానీ, మీ బాస్ సపోర్ట్ కానీ సో ఇక్కడ తక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్గా మీ బాస్ ఇన్వాల్వ్మెంట్, ప్రొఫెషన్ వృత్తిపరమైన ప్రెషర్ ఎక్కువగా ఉండటం వల్ల, మీ కర్మస్థానం అంటే మీరు చేసే పని యొక్క ఒత్తిడి ఎక్కువ ఉండటం వల్ల ఈ సమయంలో ఇక్కడ మ్యారిటల్ లైఫ్లో కూడా అంత అన్యోన్యమైన మ్యారిటల్ లైఫ్ అనేది ఈ సమయంలో తక్కువ ఉంటుంది. సప్తమంలో ఉన్న రవి, శుక్ర, బుధులు కూడా కొంచెం అనుకూలించే ఫలితాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి వచ్చే కస్టమర్లు కూడా వ్యాపారంలో పొద్దున్నేం తగిలాడు రా వీడు అనేటట్టే ఉంటుంది తప్పించి పెద్దగా మనకి ఎక్కువగా కూడా ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసుకునే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. సో వీటన్నిటిని మీరు మైండ్లో పెట్టుకొని సో ప్రతి విషయంలో కూడా మకర రాశి వాళ్ళు అడిగి వేయాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా ఈ రాశికి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే కుజుడు కూడా మనం చెప్పుకునేటప్పుడు పంచమ స్థానంలో ఉన్నారు.
సో ఇక్కడ మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కానీ ఏ విషయంలో అయినా సరే సంతాన పరంగా అయినా తీసుకునే డెసిషన్స్ విషయంలో ప్రజెంట్ అక్కడ మీరు అనుకున్నది దానికి అవుట్పుట్కి కొంచెం మనం ఎందాక అనుకున్నట్టు వ్యాపారంలో పెట్టుబడులకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా అనుకూలమైన ఫలితాలు, కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఎగ్జాజరేషన్తో లాభాలు అనేవి ఆలోచించుకోవటం కూడా ఈ సమయంలో అంత పెద్ద ఫలితాన్ని ఇవ్వదు. సో శుక్ర శనివారాల్లో కూడా మనం చూస్తే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఈ రాశ్యాధిపతి ఇక్కడ 1000 స్థానంలో చంద్రుడు ఉన్నప్పటికీ ఆ రాశ్యాధిపతి గురుడు 5వ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ అంతా కూడా మీ సంతాన రీత్యా, పిల్లల ఎదుగుదల రీత్యా, ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్కి కానీ మీ యొక్క ఆలోచనలన్నీ కూడా కొంత ఖర్చుతో కూడుకుని ముందుకు వెళ్తూ ఉండే ఆస్కారాలు ఇక్కడ శని రెట్రాగ్రేషన్ వల్ల నడుస్తున్న పరిస్థితుల వల్ల కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా ఆలోచించుకుంటూ మకర రాశి వాళ్ళు ప్రతి విషయంలో కూడా మీరు ముందడుగు వేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఇక్కడ మేజర్గా సప్తమంలో ఉన్న గ్రహాలే కావచ్చు, పంచమంలో ఉన్న కుజుడే కావచ్చు, ద్వితీయంలో ఉన్న శనే కావచ్చు. సో ఇన్ని గ్రహాలకు మనం ప్రతి గ్రహానికి అక్కడ చేసుకుంటాం. ఇన్ని ప్రతికూలతలు ఉన్నాయి కాబట్టి 5 గ్రహాల వరకు చక్కగా నవగ్రహ ప్రదక్షిణ ఒక 27 సార్లు డైలీ చేసుకోవటం, శివాలయానికి వెళ్ళి శివునికి దండం పెట్టుకోవటం. సో ఇవి చేస్తే కనుక తప్పకుండా అలాంటి పాపగ్రహాల యొక్క మెలిఫిక్ ఎఫెక్ట్స్, పాపగ్రహాల యొక్క దృష్టిని ఆపగలిగేవాడు పరమశివుడు ఒక్కడే. కాబట్టి ఈ నవగ్రహ ప్రదక్షిణ, శివాలయ దర్శనం 27 సార్లు ప్రదక్షిణ మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే సండే స్పెషల్ టాపిక్, ప్రతి సండే మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. సో ఈ ఆదివారం కూడా అన్ని రాశుల్లో కల్లా ఏ రాశి గొప్పది అనే శీర్షికన ఉదయం 10 గంటలకి ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. కుంభరాశి వారికి సంబంధించుద్దాం. కుంభరాశి వారికి షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత షష్టమ స్థానంలో ఏర్పడుతుంది. మేజర్గా ఈ వారం నుంచి మనం చూస్తే కనుక ట్రాన్సిట్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, కుజుడు చతుర్థంలోకి రావటం, అలాగే షష్టమంలోకి రవి రావటం మేజర్గా ఇక్కడ. సో కాబట్టి ఈ రాశికి రవి బుధుల యొక్క సంచారం, ఈ యొక్క షష్టమ స్థాన సంచారం, రుణ రోగ శత్రు స్థానంలో రవి బుధులు ఇద్దరు కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. కాబట్టి ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి కావచ్చు, శత్రు పేడకి సంబంధించి కావచ్చు, రుణ ఒత్తిళ్ళకి సంబంధించి కావచ్చు, మీ బుద్ధి బలంతో అలాగే రవి లాంటి ఒక గ్రహం ఈ సమయంలో షష్టమ స్థానంలోకి రావటం వల్ల ఎన్నో సమస్యలకి సంబంధించి మీరు వాటికి పరిష్కారాలని చక్కగా మీరు సునాయాసంగా విత్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఆర్ విత్ యువర్ నేచర్తో కావచ్చు, వాటిని మీరు డిఫీట్ చేసుకునే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ కుంభరాశికి 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉండటం, బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా చంద్రబలం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే చంద్రుడి భాగ్యస్థాన సంచారంతో మొదలవుతుంది 14వ తారీఖు. సో ఇక్కడ చూసినట్లయితే కనుక భాగ్యాధిపతి శుక్రుడు ఎక్కడ ఉన్నాడు, మళ్ళీ షష్టమంలో ఉన్నాడు. సో ఇక్కడ ఒకటి మాత్రం శుక్రుడి యొక్క సంచారం ఏమాత్రం కూడా అనుకూలించట్ల. కుంభరాశికి అత్యంత యోగకారకుడు శుభగ్రహం శుక్రుడు షష్టమ స్థానంలో ఉండటం వల్ల కళత్ర సౌఖ్యం లేకపోవడం కానీ, లేకపోతే కళత్ర సౌఖ్యానికి సంబంధించిన చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కళత్ర సౌఖ్యానికి అడ్డం పడడం కానీ, పేరెంట్స్ హెల్త్ కానీ, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో ఆటంకాలు కానీ ఏర్పడుతూ ఉన్నాయి. స్త్రీలకి సంబంధించి స్త్రీలతో వివాదాలు, అంటే ఫెమినైన్ పర్సనాలిటీస్, స్త్రీలతో వివాదాలు అనేవి కూడా కుంభరాశి వారికి ఆది సోమ మంగళవారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ అదేవిధంగా రవి బుధుల యొక్క ఆస్పెక్ట్ బాగుంది, చక్కగా రవి బుధులు మళ్ళీ షష్టమ స్థానంలో అనుకూలమైన ఫలితాన్ని ఇస్తారు. కానీ శుక్రుడి ఆస్పెక్ట్ బాగున్న కారణంగా వీటి మీద వాటి ఎఫెక్ట్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బుధ గురువారాల్లో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, కుజుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. సో ఈ సమయంలో యువర్ లెస్ ఫోకసింగ్ ఆన్ యువర్ జాబ్ అండ్ మోర్ ఫోకసింగ్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్, గృహపరంగా ఎదురవుతున్న సమస్యలు, గృహపరంగా వస్తున్న రెస్పాన్సిబిలిటీస్, గృహపరంగా వచ్చే రెస్పాన్సిబిలిటీస్, వీటిని మీరు ఓవర్కమ్ అవ్వడమే సరిపోతూ ఉంటుంది. ఎందుకంటే గురుడు ఆల్రెడీ ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఇక్కడ అర్ధాష్టమంలో ఉన్నాడు. అర్ధాష్టమంలో ఉన్న గురుడికి తోడు మళ్ళీ కుజుడు కూడా వచ్చాడు. సో కాబట్టి అంతా వేడిగా గృహపరమైన అట్మాస్ఫియర్ అంతా కూడా వాటి రెస్పాన్సిబిలిటీస్ తీర్చుకోవడం, లేదా గృహపరంగా ప్రాపర్టీస్ పరంగా కావచ్చు, వెహికల్ పరంగా కావచ్చు, కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు ఏర్పడే అనేకమైన సమస్యలు మాత్రం మనకి అర్ధాష్టమంలో కుజగురుల వల్ల కనిపిస్తూ ఉన్నది. శుక్ర శనివారాల్లో మనం చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా.
వ్యయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం కూడా ఏదైతే ఉందో ఈ రాశి వారికి, ఆ గురుడు కూడా అర్ధాష్టమంలో ఉన్నారు. లాభస్థానంలో ఉన్న చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో గురుడు కూడా వీళ్ళకి అర్ధాష్టమంలో ఉన్నాడు. సో కాబట్టి చాలా వరకు కూడా గురుడి యొక్క అర్ధాష్టమ సంచారం ఈ యొక్క రాశి వారికి మేజర్గా మనం చూసినట్టయితే కనుక ఈ చాలా వరకు లాభద్వితీయాధిపతి, మీ ఫైనాన్షియల్ కానీ వచ్చే ప్రాఫిట్స్ కానీ ఏదైనా ప్రాపర్టీ మీద అసెట్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనే విధంగా మీ థాట్స్ అనేవి ఈ సమయంలో ఎక్కువగా ఉండే ఆస్కారాలు శుక్ర శనివారాల్లో వీటి మీద మోర్ ఫోకసింగ్ అనేది ఉండే ఆస్కారాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి షష్టమంలో ఉన్న శుక్రుడు, అర్ధాష్టమంలో ఉన్న కుజుడు ఇద్దరు కూడా కొంచెం ఎఫెక్ట్. గృహపరంగా కొంత రెస్పాన్సిబిలిటీస్ పరంగా వచ్చే సమస్యలు అర్ధాష్టమ కుజదోషం వల్ల. సో అలాగే శుక్రుడి యొక్క సంచారం కూడా, అక్కడ శుక్రుడు కూడా షష్టమ స్థానంలో అర్ధాష్టమంలో ఈ యొక్క గ్రహాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా గృహపరమైన విషయాల మీద, వాహనపరమైన ప్రాపర్టీస్ అసెట్స్కి సంబంధించిన విషయాల్లోనే చాలా వరకు కూడా ఒక పక్క ఆటంకాలు, ఇంకో పక్క వీటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి అనే విధంగా పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉన్నాయి. ఈ రకమైన ట్రిక్కీ సిచ్యువేషన్ కుంభరాశి వాళ్ళకి. కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవటం, ప్రతి శుక్రవారం తప్పకుండా మీరు లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవటం, లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవటం, హిమకుండ మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం. అర్ధాష్టమంలో ఉన్న కుజుడు మరి అగ్రెసివ్నెస్ని పెంచుతూ ఉంటాడు. సో ఎక్కువ చిరాకుని తెప్పిస్తాడు, ఫ్రస్ట్రేషన్ని, కుటుంబ పరిస్థితుల రీత్యా, గృహ పరిస్థితుల రీత్యా. సో కాబట్టి ధరణీ గర్భ సంభూతం. సో భూమికారకుడైన కుజుడికి, అర్ధాష్టమంలో ఉన్న కుజుడికి ఆయన నవగ్రహ శాంతి మంత్రం ధరణీ గర్భ సంభూతం, కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ సమయంలో చాలా వరకు మీకు ఈ రెండు రెమెడీలు చాలా బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా మనం ప్రతి సండే స్పెషల్ టాపిక్ ఉదయం 10 గంటలకు చేసుకుంటాం. అన్ని రాశుల్లోకల్లా ఏ రాశి గొప్పది అనే శీర్షికన ఆ వీడియో కూడా మీరు ఈ యొక్క ఉదయం 10 గంటలకి రేపు ఆదివారం మన ఛానల్లో చూడవచ్చు. మీన రాశి వారికి సంబంధించి చూద్దాం. మీన రాశి వారికి తృతీయంలో కుజుడు, పంచమంలో శుక్రుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వారికి మనకి కనిపిస్తుంది. 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వారికి. సో కాబట్టి శుక్ర శనివారాలు 2 రోజులు కూడా మీన రాశి వారికి అనుకూలంగా ఉంది. అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం ఈ రాశికి మేజర్గా వారం ప్రారంభమే. అలాగే ఆ యొక్క శుక్రుడు కూడా, రాశాధిపతి శుక్రుడు కూడా పంచమ స్థాన సంచారంలో ఉన్నారు. ఈ వారం నుంచి మనం గమనించదగిన విషయం ఏంటంటే కుజుడు తృతీయంలోకి, రవి పంచమంలోకి మారుతూ ఉన్నారు. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ, షేర్స్ విషయాల్లో కానీ, అండ్ లవ్ లైఫ్, అలాగే సంతానపరమైన విషయాల్లో కూడా మిక్స్డ్ రిజల్ట్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. పంచమంలో ఉన్న శుక్రుడు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు హెల్ప్ చేస్తారు. తప్పకుండా ఈ యొక్క శుక్రుడు వల్ల చాలా వరకు కూడా కొంత వీటి విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. బట్ ఎప్పుడైతే ఈ వారం నుంచి రవి కూడా పంచమ స్థానంలోకి వస్తూ ఉన్నారో, ఇక్కడ మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ విషయంలో కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ, మీ ఎక్స్పెక్టేషన్కి వచ్చే అవుట్పుట్కి చాలా వరకు వ్యత్యాసం ఉండే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో చాలా కష్టపడడం ఎందుకు అప్పని అవ్వలేదు అంటే అంతే, తప్పదు కదా. రవి బుధులు ఇద్దరు కూడా పంచమ స్థానాలతో యోగించే గ్రహాలు కాదు, ట్రాన్సిట్లో ఉంటాం. శుక్రుడు అట్లీస్ట్ అక్కడ ఉన్నారు కాబట్టి న్యూట్రల్ రిజల్ట్స్ అయినా మనకు ఉంటాయన్నమాట, కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్గా. అంటే సంతానం గురించి తీసుకున్నా, ఇన్వెస్ట్మెంట్స్ గురించి తీసుకున్నా, ఏదైనా సరే ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఈ వారం మనకి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంత ఇక్కడ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి కొంచెం మనకు కనిపిస్తున్నాయి. ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఆరోగ్యపరంగా. చిన్నపాటి టెన్స్డ్ సిచ్యువేషన్స్, ఎక్కువ యాంగ్జైటీ, 3 రోజులు కొంత అప్పనే అవద్దో అనే ఒక విధమైన టెన్షన్ అయ్యేదాకా 3 రోజులు మనకు కనిపిస్తుంది. బుధ గురువారాల్లో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ముఖ్యంగా ఆ రాశ్యాధిపతి కుజుడు ఇక్కడ తృతీయంలో ఉన్నారు. ఎప్పుడైతే కుజుడు మీకు ఇక్కడ చాలా కాలం తర్వాత, ముఖ్యంగా లాభస్థానం తర్వాత 12, 1, 2 దాటి ఆయన దరిదాపుగా ఒక 6 నెలల తర్వాత అనుకుంటే కుజుడు ఇప్పుడు తృతీయ స్థానంలోకి రావటం, రవి యొక్క సంచారం అనుకూలంగా లేకపోయినప్పటికీ తృతీయ స్థానంలో ఉన్న కుజుడి యొక్క సంచారం మీకు మంచి అనుకూలతను క్రియేట్ చేయడం,
లగ్నాధిపతి అంటే రాశ్యాధిపతితో కలిసి కుజుడు ఇక్కడ ఉండటం ముఖ్యంగా. కాబట్టి పరాక్రమ స్థానంలో కుజుడి యొక్క సంచారం అంటే క్రూరగ్రహం పాపగ్రహమైన కుజుడు ఈ యొక్క ఎఫర్ట్స్ స్థానంలో ఉండటం వల్ల తప్పకుండా ఏ పనైనా నేను సాధించగలను. సో దీనికి సంబంధించి మీకు ఒక రకమైన అంటే తెలియని విల్ పవర్ ఎనేబుల్ అవుద్ది ఈ పరాక్రమ స్థానంలో కుజుడు ఉండటం వల్ల. ఆ పరాక్రమం ఏదైతే ఉందో ఆ రిస్క్ టేకింగ్ కానీ ఆ ధైర్యం కానీ ఆ సాహసం కానీ కుజుడి యొక్క స్థితి రాశ్యాధిపతితో ఉండటం. జూపిటర్ ఇస్తే ఎక్స్పాన్షన్ ప్లానెట్ పై కుజుడు కూడా అక్కడ ఉండటం వల్ల మీ ధైర్యాన్ని ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగించాలన్న మాట గుర్తుపెట్టుకుని ధైర్యాన్ని పైకి ప్రదర్శించవద్దు, అవసరం వచ్చినప్పుడు చూపిస్తే బాగుంటుంది. శుక్ర శనివారాల్లో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి మెయిన్గా దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఇందా చెప్పుకున్నట్టు దశమ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు, దశమాధిపతి కూడా గురుడు తృతీయంలో ఉన్నారు. సో ఏదైనా త్రూ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్, త్రూ యువర్ హార్డ్షిప్, ప్రతి పని మీరు చొరవ తీసుకొని ముందుకెళ్తే అవుద్ది. సో అంటే దశమాధిపతి రాశ్యాధిపతి ఇద్దరు కూడా తృతీయ స్థానంలో ఉన్నారు. సో షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉండొచ్చు ఈ సమయంలో, మీ సిబ్లింగ్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండొచ్చు. సో కాబట్టి ఇక్కడ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ థర్డ్ హౌస్ కాబట్టి తప్పకుండా ఈ సమయంలో కొన్ని సార్లు ఏంటంటే ప్రతిదీ మనం ఇన్వాల్వ్ అయ్యి చేసుకోవాల్సి వస్తుంది అనేటట్టు ఉంటాయి పరిస్థితులు, తప్పదు. సో ఏదైనా సరే ఈ రాశి వారికి మేజర్గా మనం చూస్తే పంచమంలో ఉన్న రవి దోషమే మెయిన్గా ఇక్కడ మనకి ఈ వారం కొంచెం హైలైటెడ్గా కనిపిస్తుంది, రవి బుద్ధుల యొక్క దోషం. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం, సో పంచమ స్థానంలో అనుకూలించాను రవి బుద్ధులకి. అలాగే జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం, ఈ రెండు కూడా మీనరాశి వారికి ఇంకా మంచి రిజల్ట్స్ని ఇస్తాయి. సో అలాగే ఈ ప్రతి ఆదివారం ఉదయం మనం 10 గంటలకి స్పెషల్ టాపిక్ చేసుకుంటాం. ఈ వారం కూడా అన్ని రాశుల్లో కల్లా ఏ రాశి గొప్పది అనే శీర్షికన ఆ వీడియో ఆదివారం 10 గంటలకి మన ఛానల్లో వస్తుంది, అది కూడా మీరు చూడవచ్చు. సో మొత్తంగా 12 రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఈ విధంగా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.